హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీని అయితే చూపించబోతున్నా. యాక్చువల్లీ చికెన్ని మంచిగా తవా పాన్ పైన ఎలా కాల్చుకోవాలన్నమాట. సో మమ్మీ అయితే ఇక్కడ చికెన్ కర్రీకి, చికెన్ ఫ్రైకి, చికెన్ కబాబ్కి అన్నిటికీ రెడీ చేసి పెట్టింది. ఎగ్స్ బాయిల్ చేసింది. ఇది ఇంట్లోనే హోమ్ మేడ్ గీ ప్రిపేర్ చేస్తుంది. మేము బయట తెచ్చుకోం నెయ్యి. ఇంట్లో మామూలుగా కాఫీ కోసం ప్యాకెట్ పాలు, పెరుగు కోసం ఎనుము పాలు కొనుక్కుంటాం 1 లీటరు. సో ఆ లీటర్లో కొంచెం ఉంటుంది కదా మీగడ, అది తీసిపెట్టి ఇట్లా ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి చేస్తుంది మమ్మీ. సో ఈరోజు చికెన్లో పులావ్లోకి వేసుకోవడానికి నెయ్యి అయితే చేస్తుంది. సో ఇప్పుడు మనము ఒక రెసిపీ చేద్దాము, రండి చేసేద్దాం. కొంచెం చికెన్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ కొంచెమే తీసుకున్నా, ఎందుకంటే మమ్మీ ఈరోజు పులావు, ఇంకా చికెన్ ఫ్రై, చికెన్ కబాబు, చికెన్ కర్రీ కూడా చేసింది. ఇది మీకు రసం, మిరియాల రసం, చారు, టమాటా చారు చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా అట్లా లైట్గా వెజ్తో పాటు ఆ రసం వేడిగా రసము, కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంది కదా. మనం మామూలుగా అంటే రాయలసీమ వాళ్ళు బాగా కొత్తిమీర వేసుకుంటారు. కొత్తిమీర, తెల్లవాయిలు రసంలోకి, మిరియాల రసమైనా, నార్మల్ టమాటా చారైనా, అందులోకి చికెన్ వేపుడు అంటే లైక్ దోస పెనం పైన చేసుకుంటారు కదా, తవా ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కొంచెం చికెన్ తీసుకున్నాను. అంటే బోన్లెస్, బోను మీ ఇష్టం ఏదైనా ఓకే. నేనైతే బోన్తో తీసుకున్నా, నాకు బోన్ ఇష్టం కాబట్టి. కొంతమంది బోన్ తినరు, బోన్లెస్ తీసుకుంటారు కాబట్టి బోన్లెస్ తీసుకోండి, మీ ఇష్టం, మీ చాయిస్ ఆఫ్ చికెన్. సో ఇంకా అందులోకి అయితే మంచిగా కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం అంత ఆయిల్, ఆ తర్వాత ఒకటి ఉంటుంది గ్రిల్ మసాలా అని, గ్రిల్ చికెన్ చేసే మసాలా ఉంటుంది, అది వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ చికెన్ మసాలా వేసుకోండి. కానీ ఆ గ్రిల్ మసాలా వేసుకుంటే లైక్ గ్రిల్ చికెన్ కబాబ్ వస్తుంది చూడండి, టేస్ట్ అట్లా వస్తుంది, బాగుంటుంది అనమాట. సో అన్నీ మంచిగా మ్యారినేట్ చేసుకొని నేనైతే ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ అట్లే పెట్టేసుకున్నాను. అంటే నాకు టైం ఉన్నింది, మా మమ్మీ వంట చేయాలి కదా. సో తను వంట చేసే వరకు అయితే నేను ఇట్లా మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాను. మీకు టైం ఉంటే పెట్టుకోండి, లేదంటే ఒక 5 మినిట్స్ ముందన్నా చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే మనం ఇంకా ఫ్రై కాబట్టి, వేపుల్లాగా చేస్తున్నాం కాబట్టి మసాలా అంతా లోపలికి పోవాలని కొంచెం సేపు మ్యారినేషన్ నీడెడ్. ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే పోయి ఒకసారి చూడండి. అండ్ నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా సింపుల్, ఈజీ అనమాట. మీకు చూపించడానికి నేను ఇట్లా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. జనరల్గా అయితే కొంచెం ఎక్కువే చేసుకుంటాము, మిరియాల రసము, టమాటా చారు అట్లా చేసుకున్నప్పుడు. సో ఫైనలీ అయితే ఒక 40 మినిట్స్ తర్వాత అయితే ఇంకా మంచిగా ఒకటి, ఇది యాక్చువల్లీ దీనిపైన ఇంకా దోశలు రావన్నమాట. దోశ కోసం కొత్త పెనం కొనుక్కుంది మా మమ్మీ. దీన్ని ఇచ్చేస్తుంది అనమాట, అంటే లైక్ వాళ్ళు డిస్కౌంట్లో ఇస్తారని. కానీ నేనే ఇట్లాంటి చికెన్ ఫ్రైలు, ఫిష్ ఫ్రైలు చేసుకోవడానికి ఇప్పించుకొని ఇంట్లోనే పెట్టుకున్నాను. సో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే లైట్గా ఆయిల్ రాసి దానిపైన అయితే వేసుకోవాలన్నమాట. సో ఇంకంతా వేయించుకోవాలా, ఇవంతా నిదానంగా, లైక్ అంటే ఫస్ట్ హై పెట్టుకోవాలా ఫ్లేము, ఆ తర్వాత మీడియం పెట్టుకోవాలా. సిమ్ ఏం పెట్టుకోకూడదు. సిమ్ పెట్టుకున్నారంటే ముక్క అనేది ఉడికి మెత్తగా అవుతుంది, కానీ అట్లా మెత్తగా అవ్వకూడదు. ఇది బాగా బయట క్రంచీ ఉండాలా, లోపల ఉండాలా సాఫ్ట్గా. అప్పుడే వేడిగా టమాటా చారులోకి ఒక్కొక్క ముక్కని తీసుకొని చింపుకొని ప్రతి ముద్దలో చికెన్ని పెట్టుకొని తింటే అదిరిపోతుంది. ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రసంలోకి ఇట్లా చికెన్ వేపుడు, అది కూడా తవా వేపుడు, ఒక చుక్క కూడా ఆయిల్ లేకోకుండా, ఫ్లేమ్ అనేది లేకోకుండా అనమాట. సో బాగా మనం మ్యారినేట్ చేసి దాన్ని బాగా పెట్టుకున్నాం కాబట్టి మసాలా అయితే బాగా ఎక్కింది, అందుకే జ్యూసీ ఉన్నాయి ఈ పీసెస్. సో ఇవైతే నీట్గా కాల్చుకోవాలన్నమాట. సో ఇవి కాల్చుకున్న తర్వాత ఇంకొక చిన్న ప్రొసీజర్ ఉంది, అది కూడా చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడైతే జస్ట్ అట్లా స్మోకీ ఫ్లేవర్ కోసం లైట్గా లెమన్ పిండుతున్నాను. చాలామంది బొగ్గు ఉంటే బొగ్గు పెట్టి నెయ్యి వేస్తారు. నేను అట్లా కాకోకుండా ఇట్లా కొంచెం లైట్గా లెమన్ పిండినామంటే పొగలు వచ్చి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ముక్కకు పట్టుకుంటుంది అనమాట. అంటే ఇది ఒక చిన్న టిప్పు, అంటే అన్నట్టు ప్రొసీజర్లు లేనోళ్ళు, లైక్ ఒక్కొక్కసారి కొంతమందికి బొగ్గు దొరకదు, బట్ మాకు స్మోకీ ఫ్లేవర్ కావాలనిపించినప్పుడు ఇట్లా వేడిగా ఉన్నప్పుడు ఒక 2-3-4 చుక్కలు లెమన్ పిండినామంటే ఆ పొగ అంతా మంచిగా ముక్కకు పట్టుకుంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ట్రై చేసిన, అందుకే జస్ట్ మీకు చూపించడానికి అట్లా పిండి చూపించిన అనమాట. నెక్స్ట్ టైం ఇట్లా ట్రై చేయండి, స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది, లెమన్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట స్మోకీకి. సో ఇవైతే ఇప్పుడు మంచిగా నీట్గా మీడియంలో పెట్టి కాల్చుకోవాలా.
ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాలా, ఆ తర్వాత మీడియంలో పెట్టాలా. ఎందుకంటే నేను విత్ బోన్ తీసుకున్నాను కదా, సో ఆ బోన్స్ అన్నీ మంచిగా అట్లా నమిలితే బాగుండాలి కాబట్టి నేను కొంచెము టైం టేకెను. బట్ చాలామంది బోన్లెస్ తీసుకుంటుంటారు ఇట్లాంటి ఫ్రైస్కి. అట్లా కాకుండా మంచి మంచి వింగ్స్, థై పీసెస్ అట్లాంటివి తీసుకోండి, బాగుంటాయి బోన్ ఉన్నా కూడా. ఎందుకంటే బాగా మనం నీట్గా కొంచెం ఓపికతో మీడియం ఫ్లేమ్లో పెట్టి నీట్గా వేయించుకున్నామంటే బోన్తో సహా ఉడికిపోతుంది. ఇప్పుడు నాకు ఉడికిపోతాను చూడట్లా. మీరు కూడా అంతే, ఈజీ అయిపోతుందని బోన్లెస్ తీసుకోదండి. బోన్తో తింటేనే చికెన్ ఆ టేస్ట్ అనేది. సో మన ముక్కలు అయితే ఒక సైడ్ అయితే మంచిగా వేగినాయి. ఇప్పుడు దానిలో మళ్ళీ రివర్స్ చేసుకొని రెండో సైడ్ అయితే వేయిస్తాను. నేను మీకు చూపించడానికి ఇట్లా తక్కువ క్వాంటిటీ తీసుకున్నా. ఆల్సో ఈరోజు చాలా చేసేసినారు ఇంట్లో ఫుడ్, సో ఇంకా అవన్నీ తినాలా అందుకే. బట్ కాకపోతే ఎప్పుడైనా ఇట్లా నీట్గా టమాటా చారు రసం చేసుకున్నప్పుడు ఇట్లాంటి సైడ్ డిష్గా పెట్టుకున్నారంటే సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది అనమాట. సో నేను ఎప్పుడు ఇట్లా చేస్తాను, అందుకే మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే మంచిగా ముక్కలు వేగుతున్నాయి, మీరే చూడండి అసలు ఎంత మంచిగా కాలి ఆ మసాలా చూడండి ముక్క మీద నుంచి పోలేదు. అందుకే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ అనమాట. ఇంకా ఎవరైనా ప్లీజ్ అట్లా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అండ్ నా ఛానల్లో చాలా షార్ట్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఒకసారి చూసేసండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా ఇప్పుడైతే చూడండి మన ముక్కలు ఎట్లా ఎర్రగా వేగి దానిపైన మసాలా అంతా భలే ఉంది కదా. సో ఇట్లాంటి ఒక ముక్కని ఒక పీస్ చించి వేడిగా టమాటా చారు, అందులోనూ ఆ టమాటా చారు మంచిగా కొత్తిమీర ఫ్లేవర్తో ఉంటుంది, ఇంకా మిరియాల రసం, అందులోనూ ఈ చలికాలం చాలామందికి జలుబు చేస్తుంటుంది, ఎక్కువ మిరియాల రసము చారు ఇట్లాంటివి చేసుకుంటూ అంటారు. అప్పుడు సైడ్ డిష్గా ఇట్లాంటిది ఒక చికెన్ ఫ్రై పెట్టుకున్నారంటే అది తిరిపోతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా నెక్స్ట్ టైం చికెన్ దొరికినప్పుడు ట్రై చేయండి, ట్రస్ట్ మీ, మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారు. సో ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం వేసుకొని అందులోకి లెమన్ పిండుకున్నాను అనమాట. ఇది దానిపైన ముక్కల పైన కోటింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. లేకంటే ఇట్లా జ్యూసీగా రెస్టారెంట్స్లో గ్రిల్ చికెన్ ఉంటుంది కదా, లైక్ అంత బాగుంటుంది అనమాట. ఇంకా మనం ఫారెన్లో లేము, ఫారెన్లో ఉంటే రోజ్మెరీ అవన్నీ ఏమేమో ఆకులన్నీ వేసుకోవచ్చు, లైక్ ఇండియాలో ఉన్నా కూడా వేసుకోవచ్చు. కానీ మా అనంతపురంలో పోయి యాడ తెచ్చుకుంది నేను రోజ్మెరీ అవన్నీ. సో ఉండే వాటితో అంటే మన నేచర్లో లేకంటే ఏమంటారు మన చుట్టుపక్కల మనం ఏది దొరికితే అది తినాలా. చాలామంది చాలా రెసిపీస్ చూపిస్తూ అంటారు, అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకా టీవీలలో అవి వేసుకోవాలా ఇవి వేసుకోవాలా, లేకంటే బ్రోకలీ, పాస్తా ఇవన్నీ చెప్తా అంటారు. కానీ అవన్నీ మన దగ్గర పండవు. మనం ఎప్పుడైనా సరే మన చుట్టూ ఏవైతే పండుతాయో, ఆల్సో మనం చిన్నప్పటి నుంచి ఏం తిని పెరిగింటామో అవే తినాలా. ఎందుకంటే అసలు ఒక్కొక్క హ్యూమన్ బాడీ ఒక్కొక్క టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇట్లాంటివి మన బ్రోకలీలో, వాళ్ళకు వాళ్ళ బ్రోకలీ, మనం అనవసరంగా వాళ్ళు చెప్పిన బ్రోకలీలు, కివీ ఫ్రూట్లు ఇంకా అవన్నీ ఏంటివన్నీ పిచ్చి పిచ్చివన్నీ తిక్క కాయగూరలన్నీ చెప్తుంటారు. అవకాడో ఈ మధ్య ఎంత ఫేమస్ అయింది, నాకు తెలిసి నేను ఒక 10 years ముందు అసలు అవకాడో ఫ్రూట్ని చూసింది లేదనమాట. సో అట్లా వాళ్ళు డైట్కి ఫాలో అవ్వడానికి వాళ్ళు తినే తిండి వేరు, మన తిండి వేరు. మనం చిన్నప్పటి నుంచి ఏం తిని పెరుగుతామో, మన చుట్టూ ఏమైతే కాస్తాయో అదే పండుతాయో అవే తినాలన్నమాట. సో నేను క్లాస్ పికేలోపు చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా మనం ఆ లెమన్ పిండుకున్నాం కదా, గరం మసాలా అవన్నీ వేసుకొని అందులోకి ముక్కల్ని వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. అప్పుడు ఆ లెమన్ ఫ్లేవరు, గరం మసాలా ఫ్లేవరు ముక్కకు పట్టుకుంటుంది. నీట్గా కలిపిన తర్వాత చూడండి మీరే ముక్క ఇట్లా మిలమిల మెరిసిపోతుంది అనమాట. అంటే ఏదో నల్లగా బొగ్గులో కాలిపోయినట్టు ఉండదు. లైక్ ఇంతకుముందు మనం గ్రిల్ చేసుకున్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు చూడండి అప్పుడే కొంచెం అంత లెమన్ లిక్విడ్ తగిలితేనే ముక్క షైన్ అవుతుంది. సో ఇట్లా షైన్ అవుతుంది కాబట్టి ఇది ఒక చిన్న టిప్, ఇట్లా చేసుకోండి. ఇలా చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి మన ఇంట్లో మసాలాలు తక్కువ టైము అండ్ రెసిపీస్ కూడా చాలా ఈజీ. సో ఇట్లా చేసుకున్నారంటే వేడి మిరియాల చారులోకి చాలా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నేనేమంటానంటే నేనైతే ఎక్కువ చిన్నప్పటి నుంచి ఇట్లా నాన్ వెజ్, పాలు, పెరుగు, మంచిగా అన్నం
ఇట్లాంటివన్నీ ఎక్కువ తిని పెరిగినాం కాబట్టి అవి తినే మనం హెల్తీగా ఉండాలి. అంతేగాని ఈరోజు వచ్చి అవి హెల్దీ ఇవి హెల్దీ అదంతా మార్కెట్ స్టంట్ అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఏ స్టాక్ అయితే మిగిలిపోతుందో ఆ ఫుడ్ మంచిది హెల్త్కి అని చెప్తారు. సో అందుకే మనం ఎవరేం చెప్పినా వినకూడదు చిన్నప్పటి నుంచి. లైక్ అంటే మన జీన్స్, మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఏం తిని పెరిగినారో అవి గమనించుకొని తర్వాత మన చుట్టూ ఏవైతే పండుతున్నాయో అవే తినాల. లైక్ అంటే ఇప్పుడు ఓకే డ్రాగన్ ఫ్రూట్ అట్లాంటివి టేస్ట్కి బాగుంటాయి, కానీ మనం చిన్నప్పటి నుంచి జామకాయలు ఇవే కదా తిని పెరిగినాం, మామిడికాయలు అట్లాంటివి. సో ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా లీవ్స్ అయినా ఎనీథింగ్ లైక్ అంటే మన చుట్టూ పెరిగేటివి, లైక్ అంటే మన ఎన్విరాన్మెంట్కి. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్లో మనం ఎట్లా బతుకుతున్నామో ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా అట్లనే అనమాట. సో కాబట్టి అవే తినాలా. అంతేగాని అది హెల్త్కి మంచిది ఇది హెల్త్కి మంచిది అంటే వాళ్ళు జస్ట్ అదంతా మార్కెట్ స్టన్ కోసము. సో కాబట్టి ఏం తిన్నా లిమిట్గా తిని హెల్తీగా తిని ఇంట్లో చేసుకొని లైక్ అంటే 2-3 టైమ్స్ యూస్ చేసిన ఆయిల్ కాకోకుండా అట్లా చేసుకున్నారంటే ఏం తిన్నా హెల్తీగా ఉంటారు. సో చిన్న టిప్ అంతే. సో ఇంకా మన మిరియాల రసంలోకి చికెన్ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూడండి, మనం ఆ లెమన్ రసం వేస్తేనే ముక్క అనేది మంచి షైనింగ్గా ఉంది. సో ఇది గైస్ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ముక్కను చూపిస్తాను చూడండి. ఇట్లా టచ్ చేస్తే జ్యూసీగా నిజంగా అంటే ఒకసారి నోట్లో పెట్టుకున్నారంటే 1 కేజీ కాదు 2-3 కేజీలు తెచ్చుకొని సేమ్ ఇట్లనే చేసుకుంటారు మీరు. ఆ ముక్కను చూడండి ఒకసారి, దాన్ని చూస్తే ఎవరికైనా తినాలనిపించదా? అనిపిస్తుంది కదా. అందుకే నెక్స్ట్ టైం టమాటా చారు మిరియాల రసం చేసుకున్నప్పుడు ఒక హాఫ్ కేజీ కూడా అవసరం లేదు, 1/2 కేజీ చికెన్ తెచ్చుకొని ఇట్లా చేసుకున్నారంటే ఒక 4 ముక్కలు నోట్లో పెట్టుకొని తింటే అదిరిపోతుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.